మీడియా సోదరులకు హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. గత అసెంబ్లీ ఎన్నికలలో చేర్యాల నియోజకవర్గానికి చెందినటువంటి జనగామ నియోజకవర్గానికి చెందినటువంటి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి గెలవాలన్నటువంటి ఆరాటంతో ఆశతోటి నా శక్తిని, నా యుక్తిని, నా అనుభవాన్ని, చివరికి నా వృత్తిని సైతం దారపోవడం జరిగింది. దురదృష్టవశాత్తు ఆయన ఎన్నికలలో పరాజయం పాలయ్యాడు. ఓడిపోయింది ప్రతాప్ రెడ్డి గారు కాదు, డాక్టర్ పరమేశ్వర్ అనేటువంటి ఆలోచనతోటి నేను తీవ్రమైనటువంటి మనస్తాపాన్ని కూడా నేను గురి అయినాను. నేను గతంలో 2 సార్లు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినప్పుడు కూడా నాకు ఇంత మనస్తాపం జరగలేదు. నేను ఎంత బాధపడ్డాననే దానికి నిలువెత్తు సాక్ష్యం స్థానిక నాయకుడు కుర్మ ఆగమరెడ్డి గారు అని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి దురదృష్టం ఏమి జరిగిందో ఏమో, ఏ మాయ జరిగిందో నాకు తెలియదు, కానీ ఆయన వైఖరిలో తీవ్రమైనటువంటి ఆయన ఆలోచనలో కానీ, ఆయన పనితీరులో కానీ, పార్టీ పట్ల ఆయన అనుసరించే విధానమే కావచ్చు, నేను తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురవుతున్నాను. గత 40 సంవత్సరాలలో నేను నిమ్మరాజరెడ్డి గారితో పనిచేశాను, మండల శ్రీరాములు గారితో 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు కలిసి పనిచేశాను, ఒక 5 సంవత్సరాలు విభేదించి పనిచేశాను. ఈవెన్ గౌరవ ముత్తిరెడ్డి గారితో కూడా నేను 5 సంవత్సరాలు కలిసి పనిచేశాను. 5 సంవత్సరాలు తీవ్రంగా విభేదించి పనిచేసినటువంటి విషయం ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ 2 సంవత్సరాల కాలంలో 40 సంవత్సరాలు లేనటువంటి పరిస్థితిలో ఇంత నిర్వీర్యంగా, వివేకనంగా, ఇంత నిష్క్రియ రూపంలో ఈ నా 40 సంవత్సరాల జీవితంలో నేను ఎన్నడూ కూడా లేను. ఈ 2 సంవత్సరాల్లో నేను ఎంతో అవమానాన్ని, మానసిక క్షోభకు గురి అయి చాలా మౌనంగా, ఆ గుండె నింపడంతో, ఆత్మవిశ్వాసంతో మౌనంగా ముందుకు కదులుతున్నాను. ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షులు, కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు ఈ ప్రాంత ఇన్ఛార్జి, కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు ఉన్నటువంటి పార్టీ కానీ, నేనున్నటువంటి పార్టీ కానీ అధికారంలో ఉన్నది కాబట్టి ఈ ప్రాంతానికి ఎనలేని అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధే కాకుండా తన సర్వశక్తినంతా దారపోసి రెవెన్యూ డివిజన్ తీసుకొస్తారన్నటువంటి ఒక ఆశతోటే ఇంతకాలం నేను మౌనంగా ఉన్నాను. నా ఆశలన్నీ అడియాసలు అయినాయి. ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ చేర్యాల రెవెన్యూ డివిజన్ని అటకెక్కించిండు, అభివృద్ధిని పాతాళలోకానికి తొక్కేసిండు. ఆయన దగ్గర అభివృద్ధి లేదు, నా రెవెన్యూ డివిజన్ లేదు. ఒక రకంగా ఆలోచించాలంటే ఈయన ద్వారా ఇప్పటి వరకు చేర్యాల ప్రాంతానికి వీసమెత్తు పని కూడా జరగలేదు. ఒక పార్టీ ఈయనకు అద్భుతమైనటువంటి అవకాశం ఇన్ఛార్జిగా ఇచ్చింది, జిల్లా అధ్యక్షునిగా ఇచ్చారు, పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈయనకి ఇచ్చిన అవకాశాన్ని, పార్టీ ఇచ్చిన అదృష్టాన్ని మొత్తము ఓటేయని ఈ ప్రాంతాన్ని, ఓటేయని ప్రజలను ఎట్లా కక్ష తీర్చుకోవాలన్నటువంటి ఆలోచన తప్ప ఆయనకు మరొకటి లేదు అన్నటువంటి విషయం ఈ సందర్భంగా నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. లేకపోతే అధిష్టానం తక్షణమే దృష్టి పెట్టకపోతే ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ మనుగడ చాలా ప్రశ్నార్థకంగా ఉంటుంది. అనేక మంది, నువ్వు నచ్చితే అందలం, నువ్వు మెచ్చితే పల్లకి, నువ్వు మెచ్చకపోతే, నువ్వు నచ్చకపోతే పాతారానికి. ఇది పార్టీల వ్యవహారం, ఇది పార్టీ, కాంగ్రెస్ పార్టీ. నేను ఈ ప్రాంతానికి మట్టి బిడ్డను, నేను చేర్యాలలో పుట్టాను, నా మాయమంతా చేర్యాలలో ఉంది. నేను చస్తే రేపు ఈ మట్టిలోనే పెరుస్తాను, ఈ మట్టిలోనే నేను కలిసిపోతాను. నేను ఒక డాక్టర్ను. 40 సంవత్సరాల నుండి ప్రజలతోటి, ప్రజల సమస్యలతోటి నేను మమేకమై నేను జీవనం సాగిస్తున్నాను. నేను ఒక్కరోజు కూడా, నేను ఎంపీగా పోటీ చేసినప్పటికి కూడా నేను చేర్యాల పొలిమరలు దాటిపోలేదు. నేను 2 సార్లు ఎంపీని, ఒకసారి జడ్పీటీసీగా పనిచేశాను, 2 సార్లు ఎంపీగా పోటీ చేసినటువంటి వ్యక్తిని. ఈ చేర్యాల నన్ను కనీసం ఒక నాయకునిగా గుర్తించరు, కార్యకర్తగా గుర్తించరు. అది చేర్యాల మున్సిపాలిటీకి ఒక ఓటర్ అవసరం. ఒక్కొక్క ఓటుతోటే ఒక కౌన్సిలర్ యొక్క భౌత్యం
మారిపోతుంది. ఈ డాక్టర్ పరమేశ్వర్ కుటుంబ ఓటు పక్క పెట్టండి, ఈ డాక్టర్ పరమేశ్వర్ ఓటు అవసరం అన్నటువంటి కనీస రాజకీయ పరిజ్ఞానం, పరిపక్వత, విద్యత, విచక్షణ కూడా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి కాలంలో కనబడకపోవడం చాలా దురదృష్టం. ఈయన 12 మంది కూర్చున్నారు చేర్యాల టౌన్లో. నేను చేర్యాల టౌన్ ఓటర్ను. నా దళితులకు సంబంధించి 2 సీట్లు రిజర్వ్ అయినాయి. నేను టికెట్ అడగలే, నా భార్యకి ఇవ్వమని అడగలే, నా బిడ్డకి ఇవ్వమని అడగలే, నా బంధువులకు ఇవ్వమని అడగలే. డాక్సాబ్ నువ్వు కార్యకర్తవే, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాదు. నన్ను నాయకుడిగా ఆయన గుర్తించాలని కోరుకోవడం లేదు. కార్యకర్తగా గుర్తిస్తే ఆయన నీ ఓటర్లు ఉన్నారు కదా, మనకి ఎస్సీలు ఉన్నారు, నువ్వు కూడా ఎస్సీఏ, నువ్వు కూడా మాదిగోనివే, నువ్వు షెడ్యూల్ నువ్వు చెందిన వాటికి షెడ్యూల్ కులాలకు చెందినటువంటి వ్యక్తివే, ఎవరికి ఇస్తే బాగుంటుందని కూడా నన్ను అడగకపోతే ఇక ఈయన నాయకత్వంలో నేను ఎట్లా పనిచేయాలి? నేను ఒకటే భావిస్తున్నా, ఈయన నాయకత్వంలో పనిచేయడం కంటే బండెడు రాళ్ళు కట్టుకొని బావిలో దుక్కి చేరకుంటున్నాడు అది మేలు అన్నటువంటి బాధతోటి, ఆలోచనతోటి నేను చెప్తున్నాను తప్ప ఆయన వ్యక్తిగతంగా నాకు ఆయన మీద ఎలాంటిది అది లేదు. ఇంకంత ఆత్మగౌరవం ఉన్న వ్యక్తి, చీమకాలంత రోషం ఉన్నటువంటి వ్యక్తి, ఏ కార్యకర్త అయినా, ఏ మనిషి అయినా, చివరికి ఆయన ఇంట్లో పనిచేసే మనిషి అయినా ఈయన వ్యక్తిత్వాన్ని బట్టి, ఈయన వైఖరిని బట్టి పట్టుమని 10 రోజులు కూడా ఉండదు అన్నటువంటిది కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రాజకీయాలలో గెలుపు ఓటములు సహజం. ఓటమిని సమీక్షించేటువంటి ధైర్యం కానీ, రాజకీయ పరిపక్వత కానీ ఈయన దగ్గర మచ్చుకైనా కూడా కనబడేది. జనరల్గా తెలంగాణలో స్వాతంత్రం ముందు నుంచి కానీ, స్వాతంత్రం తర్వాత కానీ ఎన్నికల వ్యవస్థలో రెడ్డిలదే రాజకీయ ఆధిపత్యం ఉంటుంది. ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఎన్నికలలో ఒకసారి ఓడిపోతే మళ్ళీ వచ్చే ఎన్నికలలో రెట్టింపు ఉత్సాహంతో, రెట్టింపు పట్టుదలతోటి, నూతనమైనటువంటి ప్రణాళికలతోటి ముందుకొచ్చి మళ్ళీ విజయబావుట ఎగరవేస్తారు. కానీ దురదృష్టవశాత్తు ఈయన 2 సార్లు ఓడిపోయినప్పటికీ కూడా నేను ఎందుకు ఓడిపోయినటువంటి సమీక్ష చేయడం లేదు. రెడ్డి సామాజిక వర్గానికి అనుకూలమైనటువంటి వాతావరణ పరిస్థితులు తెలంగాణలో ఉంటాయి అనేది అందరికీ తెలుసు. దానికి తోడు ఈయనకు అర్థబలం ఉంది, అంగబలం ఉన్నది. ఒక మాజీ ఎమ్మెల్యే, పుష్కలమైనటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఓడిపోతున్నాను అన్నటువంటి ఆలోచన, సమీక్ష చేసే పరిస్థితి ఈయనకు రాకపోవడం చాలా దురదృష్టకరం. గెలిస్తే ఈయన గొప్పతనం, ఓడిపోతే ప్రజల తెలియదక్కుతనం అన్నటువంటి ఆలోచనతోటే ఇంకా ముందుకు పోతున్నాడు. ఉంటే మౌనంగా మనసు చంపుకొని ఉండలేను, నేను భజన పరునిగా అంతకన్నా ఉండలేను. ఒకవేళ ఇంకా మౌనంగా ఉంటే ఈ ప్రాంతానికి ఇంకా నష్టం జరుగుతున్నటువంటి ఆలోచనతోటే నేను ఈ ప్రెస్ మీట్ పెట్టాను తప్ప నేను రాజకీయ లబ్ధి పొందాలనో లేకపోతే ఆయనను విమర్శిస్తే నేను ఇంకో సాధించాలనేటువంటి ఆలోచన లేదు. నాకు కావాల్సింది ఈ ప్రాంతం కోసమే నేను పనిచేస్తాను. పార్టీ కంటే, నా కుటుంబం కంటే, అది మీకు కూడా అందరికీ తెలుసు, కొంతమేర ప్రజలకు కూడా తెలుసు, ప్రాంతమే నాకు ముఖ్యం. రెవెన్యూ డివిజన్ అనేది ముఖ్యం. రెవెన్యూ డివిజన్ ఉండుమని చెప్పింది ఆయనే, కనీసం దాన్ని ఊసెత్తకపోవడం కూడా ఆయన ఎందుకు ఉండుమని చెప్పిండో, ఎందుకు ఊసెత్తలేడో నాకు అర్థం కావడం. ఇదే విధంగా ఈయన వైఖరి పట్ల, ఈయన కాంగ్రెస్ పార్టీకి దాదాపు 140 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఆయన ఒక జేబు సంస్థ అనుకుంటున్నాడు. ఇది కొమ్మూరి రియల్ ఎస్టేట్ సంస్థ అనుకుంటున్నాడు. సాయి ప్రతాప్ కొమ్మూరి రియల్ ఎస్టేట్తో ఏదో ఉన్నట్టుంది, అట్లా భావిస్తున్నట్టున్నాడు. మహామౌలు పనిచేసిన, మహామౌలు త్యాగం చేసినటువంటి వ్యక్తులు అటువంటి కాంగ్రెస్ పార్టీని అందరూ కూడా వాస్తవానికి అది ఒక జాతీయ పార్టీ. జాతీయ పార్టీ, ఏ జాతీయ పార్టీ అందరూ కూడా నిమిత్త మాత్రమే. సొంత నిర్ణయాలు ఏ పార్టీలో, సొంత ఆలోచనలు ఎక్కడ కూడా పనిచేయ. ఇంకోటి కూడా చెప్తున్నాను సార్, ఈయన రాజకీయ అవగాహన రాహిత్యానికి నిదర్శనం ఏంటంటే మార్కెట్ కనిపించేయడం. ఎట్లా పెట్టిండో అర్థం కాదు, అది ఎవరిని అడిగి పెట్టిండో అర్థం కాదు.
జనరల్గా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధి ఏ పార్టీ అయినా, అది జాతీయ పార్టీ అయినా ప్రాంతీయ పార్టీ అయినా ఏ పార్టీ అయినా ఏం చేస్తుందంటే జెండా మోసడానికి టికెట్ ఇస్తారు. వీళ్ళు మార్కెట్ కమిటీ చేయరు. కోనగల్లి దేవస్థానం చరిత్రలో లేదు. టెంపుల్ కమిటీ చైర్మన్ లేకుండా నిర్వహణ జరుగుతుందంటే ఈయనకి ఏ పార్టీ రాజకీయ అనుభవం రాజకీయ ఈయన చేసే నిర్ణయాల వలన ప్రజలకు లాభం జరుగుతుందా, పార్టీకి లాభం జరుగుతుందా, మళ్ళీ నీకేమైనా లాభం చేకూర్చుతుందా? నాకు మాత్రం అర్థం లేదు. ఎందుకంటే నాకు నేనే అన్యాయం చేసుకుంటున్నానా అనే నాకు ఆత్మహత్య సాదృశ్యం అయితే ఇంకా మౌనంగా ఉంటే అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ఇలా ఎలాంటి సంకుచితమైనటువంటి భావాలకు కానీ ఆలోచనకు కానీ నా స్వార్థపూర్తంగా నాకు ఈ వయసులో ఇప్పుడు నేనేమో చెయ్యాలి, ఏదో సాధించాలనేది కాదు. నాకు ఆత్మగౌరవమే ముఖ్యం. ఆనాడు టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా కేవలం ద క్వశ్చన్ ఆఫ్ తెలంగాణ పేరుతోటే నేను ఆ పార్టీని వదిలిపెట్టి టీడీపీని వచ్చి అన్ని అంగులు ఇచ్చాది నాకు. అది వదిలిపెట్టి నేను తెలంగాణలో చేశాను. తెలంగాణలో కూడా తెలంగాణ కోసం 14 సంవత్సరాలు పోరాటం చేశాను. ఆత్మగౌరవం దెబ్బతినకుండా కడియం శ్రీహరి గారు అందుకు వచ్చిందనేటువంటి ఆలోచనతో నేను పార్టీ వదిలిపెట్టి రావడం జరిగింది. ఇక్కడ కూడా ఇక్కడ ఉన్న పరిస్థితుల వలనే నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన, కాంగ్రెస్ పార్టీ కోసం ఉన్నన్ని రోజులు పనిచేసిన, శక్తి వంచన లేకుండా ఆయన కోసం పనిచేసిన, పార్టీ కోసం ఇప్పటి వరకు ఆయన ఒక పల్లెత్తు మాట కూడా అనలేదు, నా వైపు కన్నెత్తు కూడా చూడడం లేదు. అది ఎందుకో నాకు అర్థం కావడం. ఎవరన్నా చెప్పగలిగితే ఈ కారణం ఈ తప్పు చేసినావు కాబట్టే మా నాయకుడు మా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి నీ వైపు చూస్తలేడని ఎవరైనా చెప్పితే పాత బస్టాండ్ కాడ అంబేద్కర్ చౌరస్తా దగ్గర గాంధీ చౌరస్తా దగ్గర వాళ్ళ పాలాభిషేకం చేస్తాను కూడా ఈ సందర్భంగా నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881 9247896607.